నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అందరికీ ముందుగా కార్తీక మాసం ప్రారంభ శుభాకాంక్షలు అండి. అయితే మనం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కార్తీక పురాణంలో మనం రోజుకొక అధ్యాయం చొప్పున మనం కార్తీక పురాణంలోని ఒక్కొక్క కథ చదువుతామండి. ఈరోజు మనం వచ్చేసి కార్తీక పురాణం యొక్క మొదటి అధ్యాయాన్ని, ఒకటో అధ్యాయాన్ని చెప్పుకుందామండి. చూడండి, ఈ మాసంలో మనం శివుణ్ణి స్మరించుకున్నా, మన విష్ణుమూర్తిని స్మరించుకున్నా కూడా మనం తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయండి. కావాలని మనం ఎవరం పాపాలు చేయము. మన వల్ల తెలియకుండా ఒక జీవి చనిపోయినా సరే అది ఒక మనం తెలియకుండానే చేసిన పాపం కింద లెక్కలా వస్తుందండి. మనం తెలిసి తెలియక ఏమన్నా పాపాలు చేసినా సరే ఆ పాపాలు అనేవి మన యొక్క ఈ భగవంతుని తెలుసుకోవటం వల్ల హరించుకుపోతాయండి. చూడండి, మనకి కార్తీక పురాణం ఫస్ట్ అధ్యాయం, మొదటి అధ్యాయాన్ని చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయం కథ, ఒకటో అధ్యాయం. కార్తీక పురాణం పరిచయం. కార్తీక పురాణం అనేది పద్మ పురాణంలోని ఒక భాగం. ఇందులో కార్తీక మాసం యొక్క మహత్యం, ఆచారాలు, దేవతల పూజా విధానం, వ్రతాలు, దీపదాన ఫలితాలు మొదలైనవి విపులంగా చెప్పబడతాయి. ఈ పురాణము శివపార్వతుల సంభాషణ రూపంలో ఉంటుంది. పార్వతీదేవి ఒకసారి భగవంతుడు శివుడిని అడిగింది, ప్రభో, సర్వపాపాలను నశింపజేసే సర్వదేవతల కంటే శ్రేష్టమైన మాసం ఏది? అప్పుడు శివుడు ఇలా సమాధానం ఇచ్చాడు. మొదటి అధ్యాయం కథ చూడండి. ఇక్కడ శివుడు చెప్పాడు, ఓ గౌరీ, సంవత్సరంలో 12 నెలలలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో నదీ స్నానం, దీపదానం, తులసి పూజ, హరినామస్మరణ చెయ్యడం ద్వారా భక్తుడు జన్మాంతర పాపాల నుండి విముక్తి పొందుతాడు. ఆ సమయంలో నారద మహర్షి కూడా వచ్చి శివుని స్తుతిస్తూ ఇలా అన్నాడు, ప్రభో, భూమిలో పాపాచారంలో పడ్డ జనులు ఈ మాసంలో మీ నామస్మరణ ద్వారా పుణ్యవంతులవుతున్నారు. దీపదానం చేసేవారు యమలోకానికి వెళ్ళరు, నేరుగా శివ సాయుధ్యం పొందుతారు. శివుడు మరలా చెప్పాడు, కార్తీక మాసంలో ఒక గృహస్థుడు ఉదయము లేచి స్నానం చేసి హరినామస్మరణ చేస్తే వాడు పాపరహితుడై దేవతల్లో ఒకరిగా పునర్జన్మ పొందుతాడు. దీపదానం చేసిన వాడు యమపాశం నుండి రక్షించబడతాడు. ముఖ్యమైన సూత్రం. శివుడు పార్వతీదేవికి చెప్పిన ఈ మంత్రం కార్తీక మాసపు ప్రాధాన్యతను సూచిస్తుంది. కార్తీక మాసే యః స్నాత్వా దీపదానం చ కరోతి యః తస్య పాపం క్షయం యాతి దానం శతగుణం భవేత్. అర్థం. కార్తీక మాసంలో స్నానము చేసి దీపదానం చేసేవానికి పాపాలు నశించి 100 రెట్లు దాన ఫలితం లభిస్తుంది. మొదటి అధ్యాయం సందేశం. కార్తీక మాసం అన్ని మాసాల్లో శ్రేష్టమైనది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దీపదానం, స్నానం, తులసి పూజ చెయ్యాలి. థర్డ్ పాయింట్, హరినామస్మరణ, ఉపవాసం, దానం చేయడం వల్ల పాప విమోచనం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్, ఈ మాసం దేవతలే ఆరాధించే పవిత్ర కాలం. మొదటి రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.